వెల్కమ్ టు అరవింద కథలు. ఒక సుందరమైన గ్రామంలో సియా అనే అందమైన అమ్మాయి ఉండేది. ఆమె ఎంతో చలాకీగా తన స్నేహితులతో ఆడుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేది. ఆమెకు ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. సియాకి రాత్రిపూట ఆకాశంలో కనిపించే చందమామ, చుక్కలని చూడడం అంటే చాలా ఇష్టం. సియా పడుకునే బెడ్ పక్కనే ఒక కిటికీ ఉంటుంది. రాత్రవ్వగానే సియా ఆ కిటికీని తెరిచి చందమామని, చుక్కలని చూస్తూ ఆనందపడేది. అలా ప్రతిరోజు ఆమె పడుకునే ముందు ఆ కిటికీ తెరవడం ఆమెకు ఒక అలవాటు. ఒకరోజు కిటికీ తెరవగానే అక్కడొక పిల్లి కనిపించింది. అది చూడడానికి నల్లగా, వింతగా అనిపించింది. ఆ పిల్లిని సియా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. హా, ఏంటి ఇక్కడ పిల్లి ఉంది? ఇది చూడటానికి ఆశ్చర్యంగా ఉందే. నేనెప్పుడు దీనిని ఇక్కడ చూడలేదే. ఇది కూడా నాలాగే ఆకాశంలో చంద్రుణ్ణి, చుక్కలని ఇష్టపడుతుందనుకుంటా. హా, ఏంటి ఇది ఎక్కడికి మాయమైపోయింది? ఇక సియాకి ఏమీ అర్థం కాక ఆ రోజు ఆ పిల్లి గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది. ఇక మరుసటి రోజు రాత్రి కూడా సియా ఆ కిటికీని తెరుస్తుంది. అక్కడ మళ్ళీ పిల్లి కనిపించింది. పిల్లి హఠాత్తుగా మళ్ళీ సియాకి కనిపించకుండా మాయమైపోయింది. ఎలాగైనా ఆ పిల్లి ఎక్కడికి వెళ్తుందా అని సియా పిల్లిని అనుసరిస్తూ వెళ్తుంది. ఆ పిల్లి మెల్లిగా వాళ్ళ గార్డెన్ లోనే ఎవరికీ కనిపించని ఒక చిన్న రంధ్రం గుండా వెళ్తూ ఉంటుంది. అది చూసి సియా, హా, ఏంటి ఇక్కడ ఒక రంధ్రం ఉందా? అసలు ఈ విషయం మాకు తెలియనే లేదే. అసలు ఈ రంధ్రం గుండా ఈ పిల్లి ఎక్కడికి వెళ్తుంది? హబ్బా, ఈ పిల్లిని ఫాలో చేస్తూ వెళ్తాను. ఈరోజు ఎలాగైనా దీని గురించి తెలుసుకుంటా అని మొండిగా ఆ పిల్లి వెనకాలే వెళ్తుంది. అప్పుడు సియా అక్కడ ఉన్న లోకాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అది చూడడానికి ఆమె 2 కళ్ళు సరిపోలేదు. ఏంటి ఈ లోకం ఇంత అందంగా ఉంది? అసలు ఇది ఇక్కడ ఎవరు నిర్మించారు? అది పిల్లులు నివసించే రాజ్యం. అక్కడ పిల్లులు నడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటాయి. అవి చిన్న చిన్న టోపీలు ధరించి అందంగా ఉన్నాయి. అక్కడ దుకాణాలు కిటికీలతో, తలుపులతో నిర్మించబడి అచ్చం మనుషులు నివసించేలాగే ఉంటాయి. ఆ మార్కెట్ అంతా సందడిగా ఉంది. ఒక షాప్ దగ్గర కొన్ని పిల్లులు బాధగా మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటిలో ఒక పిల్లి గట్టిగా అరుస్తూ, మళ్ళీ ఇక్కడ 3 పాల సీసాలు కనిపించడం లేదు, మునుపటిలాగే మాయమయ్యాయి. అప్పుడు ఇంకో పిల్లి, హా అవును, నా చేపలు కూడా కనిపించడం లేదు అని అక్కడే ఉన్న కింగ్ క్యాట్ కి చెప్తాయి. ఎలాగైనా ఈ పని చేసిన వాణ్ణి పట్టుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటిని ఒక చిన్ని చలాకీ అల్లరి ఎలుక దొంగిలించింది. అది సియా కంటపడింది. సియా ఆ పిల్లుల దగ్గరికి వెళ్లి, మీకు నేను సహాయం చేస్తాను. వాటిని ఎవరు దొంగిలించారో నాకు తెలుసు. మనం కలిసి దానిని పట్టుకుందాం అని అంటుంది. అసలు వాళ్ళ రాజ్యంలోకి ఒక మనిషి రావడం చూసిన పిల్లులు భయపడతాయి. తర్వాత సియా మాటలను అంగీకరిస్తాయి. వాటిని దొంగిలించింది ఒక ఎలుక అని ఆ పిల్లులకు చెప్తుంది సియా. కానీ ఆ ఎలుకను పట్టుకోవడం అసాధ్యమని పిల్లులకు తెలుసు. అందుకే అవి ఆమె సహాయాన్ని తీసుకుంటాయి. ఇక వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ ఎలుకను పట్టుకోలేకపోతారు. ఆఖరిసారిగా సియా తన తెలివితేటలను ఉపయోగించి దారి పొడుగునా చీజ్ ని ముక్కలుగా చేసి వేస్తుంది. అది తినుకుంటూ ఎలుక వారి వద్దకు వస్తుంది. వాళ్ళు దానిని పట్టుకుంటారు. అప్పుడు అది చూసి పిల్లులు ఆనందంతో అరవడం మొదలు పెడతాయి. కానీ ఎలుక మాత్రం బాధగా ఒకసారి తాను చెప్పేది వినమని బ్రతుమలాడుతుంది. ఒకసారి నేను చెప్పేది వినండి, మీరు నాతో రండి, మీకు అంతా అర్థమవుతుంది అని చెప్తుంది. అది విని జాలిగా సియా మరియు పిల్లులు దాన్ని అనుసరిస్తూ వెళ్తారు. అది వారిని దాని ఇంటికి తీసుకెళ్తుంది. దాని ఇంట్లో చాలా ఎలుకలు ఉంటాయి. వాటికి ఆహారం కోసమే తాను ఈ పని చేశాను అని చెప్తుంది. అది విని సియా, కడుపు నింపుకోవడానికి దొంగతనమే చెయ్యనక్కర్లేదు. నీకున్న తెలివిని ఉపయోగించి నువ్వు ఆహారం సంపాదించవచ్చు కదా. ఇక అది చూసి ఆ పిల్లుల మనసు కూడా కరిగి ఆ ఎలుకతో స్నేహం మొదలు పెడతాయి. ఇక పిల్లుల రాజ్యం నుండి ప్రతిరోజు ఎలుకలకు కూడా ఆహారం లభిస్తుంది. అవి అన్ని స్నేహపూర్వకంగా ఉంటూ ఆనందమైన జీవితాన్ని గడుపుతాయి. ఇక ఆ రోజు రాత్రి నుండి సియాకు పిల్లులను చూసినప్పుడల్లా ఆ అందమైన పిల్లుల రాజ్యమే గుర్తొచ్చేది. ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నింపుకోవడానికి దొంగతనమే చెయ్యనక్కర్లేదు. కష్టపడి సంపాదించుకోవడం ఉత్తమమని ఈ కథ నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.